వేములపల్లి మండలం షట్టిపాలెం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సీసీ రోడ్డు పనులకు సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో సీసీ రోడ్డు పనుల నిర్మాణాలకు 10 లక్షల రూపాయలు మంజూరు కావడం హర్షణీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతుందని అనడంలో సందేహం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు పరిపాలన సాగించినప్పటికీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయిందన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య, మాజీ ఎంపీటీసీ పల్లా వీరయ్య, గ్రామశాఖ అధ్యక్షులు పల్లా వెంకటయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుసిరెడ్డి వెంకటరెడ్డి, కందిమల్ల సుధాకర్ రెడ్డి, పుల్లయ్య, అశోక్, ఇరుగు వెంకటయ్య, లక్ష్మీనరసయ్య, జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు షట్టిపాలెం గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నిధులు గౌరవ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అయితేంది, అదేవిధంగా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఎంపీ గారు మరియు మా ఎక్స్ ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య గారు ఆధ్వర్యంలో మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి ఫండ్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రామం నుంచి మన మిర్యాలగూడ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు మా గ్రామాన్ని మా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ 4 సంవత్సరాలు దత్తత తీసుకొని అభివృద్ధి పదంలో నడిపించాలని, అదేవిధంగా చిత్రపక్క రోడ్డు అయితేంది మరియు మాకు ఏన దగ్గర నుంచి వేణుగోపాల స్వామి గుడి రోడ్డుకి అయితేమి ఆ యొక్క ఫండ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అదేవిధంగా యాద్గార్పల్లి నుండి R&B రోడ్ షట్టిపాలెం వరకు డబల్ రోడ్డు ఇవ్వాలని సార్ ఎమ్మెల్యే గారికి మేము సవినయంగా మనవి చేసేది ఏంటంటే, మీరు మీ ఊరి నుంచి 1000 ఓట్ల మేయాట వస్తే ₹1 కోటి ఫండ్ ఇస్తాడు. అదేవిధంగా ఇందిరా ఇల్లు ఇచ్చినా అయితేంది, గతంలో పెన్షన్లు ఇచ్చినా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఈ రేషన్ కార్డులు అయితే మేమే ఇచ్చినాం తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తప్ప ఈ గ్రామంలో ఉన్న సబ్ స్టేషన్ అయితేంది, రూపులు దేక్కుంట అయితేంది, ఏదైనా స్కూల్ బిల్డింగ్స్ అయితేంది, ఇవన్నీ కట్టించిన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్కు, అదేవిధంగా మా రేవంత్ అన్న గవర్నమెంట్కు ధన్యవాదాలు చెప్తున్నాను. మండల కేంద్రంలోనే చెట్టిపాలెం గ్రామంలో ఎన్ఆర్జీఎస్ నిధుల కింద 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ శంకుస్థాపన చేసినాము. అదేవిధంగా మన మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు మన మండలంలోని ఎక్కడనైనా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు లేకుండా అభివృద్ధి పదంలో నడిపిస్తేందుకు ముందున్నారు. ఇప్పుడు వరకు మన మండలంలో ఎన్ఆర్జీఎస్ అయితేంది, ఎస్డిఎఫ్ వర్క్లు అయితేంది, ₹1,60,00,000 వరకు ఎమ్మెల్యే గారు పెట్టారు మండల వైజ్గా. అదే కార్యక్రమంలో ఇక్కడ రోడ్డు ప్రారంభించడం జరిగింది. గత 10 సంవత్సరాల సంది రేషన్ కార్డు లేక ఎంతోమంది పేదలు వెనుకబడి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అయితేంది, రైతు భరోసా కింద ఇప్పుడు రైతు భరోసా ఈరోజు అకౌంట్లలో వేస్తున్నారు. కావున కాంగ్రెస్ గవర్నమెంట్ బడుగు బలహీన వర్గాలకే కోసమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, పేదలను గుర్తించుంది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు ముందుండి పేదవారికి అందరికీ అందిస్తేందుకు సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధిలో మన మండలాన్ని ముందుకు నడిపాలని కోరుకుంటున్నాం. చెప్పుకుంటున్నాం. మా చెట్టిపాలెం గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇచ్చారు కాబట్టి మేము వారికి మరీ కృతజ్ఞతలు చెప్తూ ఈ మిగతా ఉన్న పనులకు ఏదైతే ఉన్నాయో వారు మాకు తప్పకోకుండా కాదనుకోకుండా మాకు ఇస్తారని చెప్పి ఆనాడు కూడా వాగ్దానం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం, చేసిందానికి చెప్పుకుంటున్నాం. మరియు ఊరి సమస్యకు వస్తే మరి ఎవరి అధికారం లేకుండా ఎవరు నడకపోకుండా వాళ్ళంతా రోడ్ల మీదకి మెట్లు కట్టుకొచ్చి మరి పోకుండా ఎరకటక చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాలువలు దొరికి బండ్లు పోకుండా ఇబ్బంది చేశారు. కాబట్టి వాటిని కూడా వచ్చే జరగబోయే సర్పంచ్ ఎవరైతే నిలబడతారో వాళ్ళు గట్టిగా ఉండి వాటిని మొత్తం ఎడల్పు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పని మనవి చేస్తూ